ఏంటి బాబా ఈరోజు సండే స్పెషలా? మండి బిర్యానీ. గట్టిగా చెప్పు. గట్టిగా. మండి బిర్యానీ. మండి బిర్యానీ. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబీనాతో సరదాగా. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇప్పుడు సండే అనమాట. అందరికీ హ్యాపీ సండే. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్. ఇంతవరకు నేను చెయ్యింది ఈరోజు చేస్తున్నాను. ఏంటి బాబా ఈరోజు సండే స్పెషలా? మండి బిర్యానీ. గట్టిగా చెప్పు. గట్టిగా. మండి బిర్యానీ. మండి బిర్యానీ. ఈరోజు మండి బిర్యానీ చేస్తున్నాను నేను. నా స్టైల్ మండి బిర్యానీ ప్రాసెస్ కూడా చూపిస్తాను ఈరోజు. కన్నోళ్ళే మార్నింగ్ వెళ్ళి తొందరగా చికెన్ తెచ్చారు. ఇప్పుడు అంటారు అంటారు. ఇంకా మా పిల్లలు ఏం చేస్తున్నారు చూడండి, చదివేస్తున్నారు. ఈరోజు సండే కాబట్టి ట్యూషను ఏం క్లాసెస్ లేవు, అందుకే చదువుకుంటున్నారు ఇద్దరు కలిసి. కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇప్పుడు మండి బిర్యానీ అయితే చేస్తున్నాను. ముందుగా అయితే చికెన్ బాగా శుభ్రం చేసుకునేయాలండి. పెద్ద పెద్ద పీసెస్ తీసుకున్నాను. ఒక 4 పీసెస్ తీసుకున్నాను అనమాట. నాకు మొత్తం వచ్చి 1.5 kg అయితే పడింది. ఇప్పుడైతే నా స్టైల్ మండి బిర్యానీ అయితే చూపించేస్తాను. నేను చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుని ఫైనల్లీ ఈరోజు అయితే కుదిరిందనమాట. మొన్న కూడా మటన్ దమ్ బిర్యానీ చేశాను, చాలా బాగుంది. ఇప్పుడైతే మండి బిర్యానీ చేస్తున్నాను. ఆ మటన్ దమ్ బిర్యానీ కూడా లాంగ్ వీడియో పెట్టాను చూడండి. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా అయితే చికెన్ శుభ్రం చేసుకునేయాలండి. మనము చికెన్ని కుక్ చేసుకోవాలి. మామూలుగా అయితే ఆవిరి మీద అయితే ఉడికించుకుంటారు. నేను కొంచెం పెద్ద పీసెస్గా ఉన్నాయి కాబట్టి అలాగే డైరెక్ట్గా ఉడికించుకునేస్తున్నాను. ఆవిరి మీద అయితే కొంచెం లేట్ అవుతుంది, అందులో నేను తొందరగా చేయాలి అనుకుంటున్నాను, అందుకే డైరెక్ట్గా ఉడికించుకునేస్తున్నాను. ముందుగా అయితే స్టవ్ పైన బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. కొద్దిగానే వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎందుకంటే మండి బిర్యానీకి మనం మసాలా అయితే రెడీ చేసుకుంటాం కదా, దాంట్లో అయితే నేను సొంటి వేస్తున్నాను, ఎండిపోయిన అల్లము. కాబట్టి నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకునేద్దాము. ఇప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి, ఒక 4 పచ్చిమిర్చి వేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర, పుదీనా ఇవి కూడా వేసి వేయించుకునేద్దాము. ఇప్పుడైతే చికెన్ పీసెస్ పెట్టుకునేద్దామండి. నేను 4 పీసెస్ తీసుకున్నాను. ఈ 4 పీసెస్ కూడా వేసుకునేస్తున్నాను. చికెన్ వేసుకున్న తర్వాత కొద్దిగా రాళ్ళుప్పు అలా వేసుకొని మూత అయితే పెట్టుకునేద్దాము. అవసరమైతే వాటర్ కూడా వేసుకోవచ్చండి. మనకు చికెన్లో వాటర్ కూడా వస్తుంది కదా. కొద్దిసేపు వేగిన తర్వాత వాటర్ వేసుకుందాము. చికెన్ అయితే కొద్దిగా వేగిందండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాము. 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను నేను, ఎందుకంటే చికెన్ బాగా ఉడకాలి కాబట్టి. వాటర్ వేసుకున్నాం కదా, మూత పెట్టి బాగా ఉడకనిద్దాము. ఇక రైస్ కూడా నానబెట్టుకునేసాను. ఒక రైస్ ఒక 1/2 అవర్ ముందన్నా నానబెట్టుకోవాలి. చికెన్ అయితే ఉడుకుతుంది కదా, ఇప్పుడు చికెన్ మండి బిర్యానీకి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఈ చికెన్ ఉడికిన తర్వాత మసాలా అయితే అప్లై చేసుకోవాలి కదా, ఆ మసాలా అయితే ఇప్పుడు తయారు చేసుకుందాము. మసాలా పొడి తయారు చేసుకోవడానికి కావలసినవి మిరియాలు 2 స్పూన్స్, తర్వాత సోంపు 1 స్పూను, ఎండిపోయిన అల్లము సొంటి అంటారు, తర్వాత ధనియాలు 2 స్పూన్స్, జీలకర్ర 1 స్పూను, లవంగాలు 7-8 తీసుకున్నాను, యాలకులు వచ్చి ఒక 6 తీసుకున్నాను, తర్వాత కొద్దిగా చెక్క, అనాస పువ్వు, తర్వాత బిర్యానీ ఆకు, ఇవన్నీ కావాలి. ఇవన్నీ 1.5 kg చికెన్కి అయితే తీసుకున్నానండి. ఇవన్నీ ఇప్పుడు పొడి చేసుకునేయాలి. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పొడిలాగా చేసుకునేయాలి. ఇప్పుడు ఈ పొడి అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. నేను రైస్లోకి వేయడానికి ఈ పొడిని అయితే కొద్దిగా తీసి పెట్టుకునేసాను. చికెన్కి అప్లై చేయడానికి ప్లేట్లోకి అయితే కొద్దిగా తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో అయితే సాల్ట్ వేసుకోవాలి. మనం ఇందాక సాల్ట్ వేయలేదు కదా, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని, తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా పసుపు, కారం అయితే 2 స్పూన్స్ దాకా వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకునేసేయాలి. ఇవన్నీ కలుపుకొని దీంట్లో నిమ్మరసం వేసుకోవాలి.
ఒక నిమ్మకాయ రసం మొత్తం తీసి వేసుకునేయాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. ఈ రెండు వేసుకొని బాగా కలిపి పెట్టుకునేసేయాలి పక్కన. చికెన్ ఉడికేటప్పుడు చికెన్ పీసులని అటు ఇటు తిప్పుతూ ఉడికించుకునేసేయాలి. ఇప్పుడు చికెన్ అయితే ఉడికిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకునేద్దాము. ఈ చికెన్ పీసులని సపరేట్ చేసి పెట్టుకునేద్దాము. చికెన్ పీసులు అయితే సపరేట్ చేసుకునేసాను. ఇవి చల్లారాలండి. చల్లారిన తర్వాత మసాలా అయితే అప్లై చేసుకుందాము. ఇప్పుడు చికెన్ ఉడికించిన సూప్ అయితే ఉంది, దీన్ని అయితే మనము రైస్ చేసేటప్పుడు వాడుకుందాము. చికెన్ పీసులు అయితే చల్లగా అయిపోయాయండి, చల్లారిపోయాయి. ఇప్పుడు వీటికి మసాలా అయితే మనం అప్లై చేసుకునేద్దాము. వన్ సైడ్ నేను స్టవ్ మీద తవా అయితే వేడి చేసుకుంటున్నాను. ఇవి మనము ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి కదా. ఇప్పుడైతే వీటికి మసాలా అప్లై చేసుకునేద్దాం. మంచిగా బాగా అప్లై చేసుకునేయాలి. మనకు తవా వేడెక్కేలకు మనం మసాలా అయితే అప్లై చేసుకునేచ్చు. మసాలా అప్లై చేసుకున్న చికెన్ పీస్ని అయితే పెట్టుకునేద్దాము. ఇలా బాగా 2 సైడ్ వేయించుకునేయాలండి. ఇప్పుడు 2 పీసులే వేసాను, మిగతా 2 పీసులు కూడా అప్లై చేసి వేసుకునేయాలి. పీసులు అయితే ఇలా ఫ్రై చేసి పెట్టుకునేసాను. ఇప్పుడు మనం రైస్ అయితే పెట్టుకునేద్దాము. ఇప్పుడు రైస్ అయితే చేసుకునేద్దాము. ముందుగా అయితే స్టవ్ పైన బాండి పెట్టుకొని నెయ్యి ఆయిల్ 2 వేసుకున్నానండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేద్దాము. తర్వాత చెక్క, లవంగం, ఇలాచి, బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా వేసుకునేద్దాము. తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ అయితే వేగిపోయాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. వేసుకొని పచ్చి వాసన పోయేదాకా వేయించుకునేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసుకునేస్తున్నాను. కొత్తిమీర, పుదీనా కూడా వేగిపోయింది. ఇప్పుడు కొద్దిగా పెరుగు వేసుకునేద్దాము. పెరుగు వేసుకున్న తర్వాత మనం సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, మండి బిర్యానీకి మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని అయితే కొద్దిగా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ మసాలా కూడా వేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ దాకా వేస్తున్నాను. మసాలా అయితే వేగిపోయిందండి. ఇప్పుడు వాటర్ అయితే వేసుకున్నాం. మనం చికెన్ ఉడికించుకున్న వాటర్ అయితే ఉన్నాయి కదా, వీటిని అయితే కొలుచుకునేద్దాము. నేను 2 గ్లాస్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. 2 గ్లాస్ బాస్మతి రైస్కి 4 గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. అంటే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. పాత రైస్ కాబట్టి 2 గ్లాస్ వేసుకుంటున్నాను 1 గ్లాస్ రైస్కి. ఇప్పుడు ఈ చికెన్ ఉడికించిన వాటర్ అయితే కొలుచుకునేద్దాము. అది చికెన్ ఉడికించిన వాటర్ అయితే 1 గ్లాస్ వచ్చింది. ఇంకా 3 గ్లాసు మామూలు వాటర్ వేసుకోవాలి. నేను ఇంకా 3 గ్లాస్ వాటర్ అయితే వేయలేదు. ఈ సూప్ అయితే కొద్దిగా తీసుకుంటున్నాను, రైస్లోకి కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. కొద్దిగా తీసుకుంటున్నాను. ఈ వాటర్ మనం తీసుకున్నాం కదా, ఈ వాటర్ కూడా వేసేయాలి. ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ అయితే వేసుకునేసాను. ఎసురు బాగా ఉడికిన తర్వాత రైస్ వేసుకునేద్దాము. ఇప్పుడు మూత పెట్టి ఎసురు ఉడకనిద్దాము. ఎసురు అయితే బాగా ఉడుకుతుంది. ఇప్పుడు రైస్ వేసుకునేద్దాము. రైస్ అయితే వేసుకునేసానండి. ఇప్పుడు రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి బాగా కలుపుకునేయాలి. ఇప్పుడు మూత పెట్టి రైస్ దగ్గర పడే వరకు ఉడికించుకునేద్దాము. రైస్ అయితే దగ్గర పడిపోయింది. రైస్ ఒకసారి బాగా కలుపుకునేద్దాము. ఇప్పుడు చికెన్ పీసులు అయితే పెట్టుకునేద్దాము. చికెన్ పీసులు అయితే పెట్టుకునేసాను. ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి ఇలా బొగ్గు వేసుకొని పెట్టుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మూత పెట్టేసేయాలి. ఒక 10 మినిట్స్ అలా దమ్ చేసుకునేద్దాము. 10 మినిట్స్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు చూద్దాము. మండి బిర్యానీ రెడీ అయిపోయింది. రైస్ కూడా ఉడికిపోయింది. ఇంక దీన్ని అయితే పక్కకు పెట్టేద్దాం. మండి బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇంక వేడిగా సర్వ్ చేసుకొని తినడమే. దీంట్లోకి అయితే చట్నీ చేశాను నేను. మండి బిర్యానీకి ఫైనల్గా కాజు, కిస్మిస్, బాదము నెయ్యిలో వేయించి పైన వేసుకోవాలి. నేను వేయించాను కానీ మా వాళ్ళు వద్దు అనేసారు, వేయనివ్వలేదు. ఇంకా అలాగే తినేసారు వాళ్ళు. వీడియో కోసమన్నా వేద్దామంటే అస్సలు కాలేదన్నమాట. మీరైతే గార్నిష్ చేసుకోండి అవి ఆయిల్లో వేయించి. ఇంకా ఈ మండి బిర్యానీలోకి నేను కొత్తిమీర, పుదీనా చట్నీ చేశాను. ఇంకా కొద్దిగా చికెన్ సూప్ అయితే తీసాను కదా. ఇంకా వీటికంటే చికెన్ కర్రీ చేసుకుంటే బాగుండు అనిపించింది నాకైతే. చికెన్ కర్రీ చేసుకోండి మీరు చేసేటప్పుడు, చాలా బాగుంటుంది.
ఇంకా రైసు చెప్పాల్సిన అవసరం లేదు, ఆసమ్గా ఉంది. ఇంకా చికెన్ పీసులు కూడా ఇంత పెద్దవి పెట్టుకున్నామే కానీ అసలు తినలేకపోయామన్నమాట. పిల్లలు కూడా నేను తినలేకపోయాము, కానీ చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసేయండి. మనము చికెన్ని ముందుగా ఉడికించి తర్వాత మసాలా అప్లై చేసి ఫ్రై చేసుకోవడం వల్ల తినడానికి చాలా బాగుంటుంది చికెన్ పీసు. ఇంకా నేను కూడా ఫస్ట్ టైం మా ఇంట్లో మండి బిర్యానీ అయితే చేసేసాను. ఫస్ట్ టైంలోనే చాలా బాగా కుదిరింది, చాలా బాగుంది. ఇంకా దగ్గరలో అయితే బక్రీద్ అయితే వస్తాను కదా, ఇంక ఈ బక్రీద్కి 2 నాన్ వెజ్ ఐటమ్స్ అయితే మీకు చూపించాను. తప్పకుండా ట్రై చేసేయండి రెండిట్లో ఏదో ఒకటి. ఇంకా బక్రీద్కి మెయిన్గా మటన్ దమ్ బిర్యానీ చాలా స్పెషల్ అనమాట. అది కూడా ఫుల్ వీడియో, లాంగ్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇంక ఈ వీడియో అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే ఒక చిన్న కామెంట్ కూడా చేసేయండి, నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఇలాంటి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసేయండి మన ఛానల్. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.